హే హాయ్. ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీనా? ఎక్స్క్యూజ్ మీ. పర్ఫెక్ట్. హలో. సరే సరే. ఏయ్, ఏం చేస్తున్నావు? గ్రూప్ లో పెట్టాలిగా ఫోటోలు. గ్రూప్? అవును. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? అప్ డోరా ఫ్రంట్ డోరా? కిచెన్ లో కావాల్సిన సామాగ్రి అంతా ఉందా? అంటే ఇండక్షన్ స్టవ్, మిక్సీ ఇలాంటివి అన్నమాట. అసలు ఎవరు మీరు? రాజేష్ నా గురించి చెప్పలేదా? ఓ పని మనిషి. డోంట్ టాల్ మీ పని మనిషి, టాల్ మీ సుచిత్ర. ఓ కాల్ మీకు వచ్చిన సాగు ఇదంతా. సరే చికెన్ ఎక్కడ? కిచెన్ అక్కడ. ఓ అర్జెంట్ గా ప్రోటీన్ షేక్ తాగాలి. మాట మాటకి మందులోడంటావే యో, మాట మాటకి మందులోడంటావే. సుచి, లంచ్ బాక్స్. మందులోడన్న సంగతి ముందరుగా వంటే నాంచారం. ఇక్కడ ఏముందనే? ప్యాషన్ సార్. లంచ్ బాక్స్, ఇదిగోండి. చట్నీ. అదిగోండి. సుచి లంచ్ అన్నీ బాక్స్. నీవే వేసుకో. ఇంకో 10 minutes. సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ 8 o'clock రెడీగా ఉండాలి. నాకు 7 కల్లా రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ నాకు 6 కే కావాలి. కాఫీ నాకు 5 o'clock కావాలి. అలా అయితే నేను 2ంటికే లేవాలి. మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నన్ను తంతాడు. ఇదంతా అవసరమా? నాకు అనవసరం. నాకు జీతం మాత్రం హలో అవసరం. బ్రో, స్టార్ట్ అయ్యి బ్రో. జీతం అనగానే అన్ని వంకర పోతాయి. ఏయ్, నేను ఇస్తానులే గాని ముందు నా పనులు చెయ్యి, తర్వాత తనవి చెయ్యి. మేడం, సుచిని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బా ఇస్తా, ఆఫీస్కి వెళ్ళండి. మేడం, సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారుగా? కరెంట్ కాదు, అకౌంట్. ఆ క్లారిటీ ఉంటే ఓకే. వేసేయండి. మేడం 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 ఒక్క నిమిషం. ఇదిగోండి లంచ్ డబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కారు ఎక్కాలి. నా కార్ నా ఇష్టం. నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు. నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను. నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఈఎంఐ కడుతున్నాను. చిచే, చిచ్చి అన్నారంటే నోరు మూసుకొని కారు ఎక్కమని. చిచ్చి, ఈవిడ చిచ్చి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని. ఓకే. మందులోడా, బై మేడం, బై సార్, ఓరి మాయలోడా. మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి, ఇంకా చేయలేదేంటి? నేను ఆల్రెడీ కాల్ చేశా. మంచి పని Que vamos pa' la gozadera full, baby. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Vamos, Now it's time for my song. Start music. Stop it. నేను ఆపమంది మ్యూజిక్, మీ పని కాదు. కూర్చోండి. నువ్వెక్కడికి? గుడ్ మిస్టర్ వరుణ్. డాన్స్ చేసినందుక సార్? కాదు, ఆ ప్రాజెక్ట్ ఓకే చేసిన. ఓ. Keep it up. కబలిడా. ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉందా? చలో గైస్, ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది. మీరు ఎవరు రావట్లే కదా? వస్తున్నాం. వరుణ్, పల్లవి కూడా వస్తుంది కదా? నాకేం తెలుసు? ప్లీజ్ రా. ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో. దివ్య, ఎప్పుడు చూసేంది అవుతావు, కొంచెం మంద ఆగొచ్చు కదా. ఎప్పుడు మంది ఏం తాగుతావు? ఎలకల మంది ఆచుగా. చాలు చాలు చాలు, ఎనఫ్. అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్? ఏం లేదు, ఊరికే. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా? పల్లవి ఏ ప్రాబ్లం? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా. అలవాట్లు, అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి. అసలు క్యాజువల్గా మాట్లాడుకొని చాలా రోజులు అయింది. గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది, గొడవతోనే డే ఎండ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటూ నేను కంట్రోల్ తప్పడం, గొడవలు అవుతూనే ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా. స్టాప్ ఇట్. పల్లవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు? కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్, బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ క్యారెక్టర్ ఏంటి? నీ పెంపకం ఏంటి? తను పరాయి వ్యక్తి కాదు. భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా, కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే. మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు. నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది. పల్లవి,
ఇక్కడ సీన్ క్రియేట్ చేయక ఆపు. ఓహోహోహో, నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం, ప్రాబ్లం చేయడం. నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం, తప్పు కాకుండా తగ్గడం. అవునా? ఇంకా చాలు. నేను అదే అంటున్నా. చాలింకా నీతో ఈ జర్నీ చేయలేను. నేను వెళ్ళాలి. వెళ్ళు. ఓ, నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం. అసలు నేనే మాట్లాడతాను, తనే మాట్లాడుతుంది. ప్రతి దానికి రా. ప్లీజ్ వరుణ్, ఫస్ట్ తన్నేళ్ళు డ్రాప్ చేసిరా. రా. ఓ, మేడం గారి మెసేజ్. స్టాప్ స్టాప్ స్టాప్, రిప్లై ఇవ్వు. నీతో ఆర్గ్యూ చేసి ఓపిక లేదు నాకు. కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే. అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు. తను వెయిట్ చేస్తుంది. Shut up. యూ షట్ అప్. కార్ ఆపు. ఆపను. నిన్నే కార్ ఆపుతావా లేదా? ఆపను. ఆపకపోతే దూకేస్తా. అలా సడన్ గా దూకితే చస్తావు. నీకు హ్యాపీయేగా. పల్లవి, దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. మరి ఎలా వస్తావు? క్యాబ్ లో వస్తా. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా. నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. అస్సలు ఆపండి. ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం అసలు చేస్తున్నారు? యాక్చువల్ గా నేను చూసారా ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట. నేనేదో ఇతన్ని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. చూశారా? ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు. పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి. రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. సార్ అర్థం పర్థం లేకుండా రాజా, రాణి, ప్లీజ్ నా మాట వినండి రాజా. శుచి మేడం, ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ, మల్టీ టాస్కింగ్ అనమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు, కన్జూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది సార్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేను అన్నది అదే కదా సార్. పేపర్ అది. వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది, అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్, మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్ లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా, మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి. వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్, కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. హా? ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది రాజా. ఆహాహా, అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఆ. ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క నిమిషం. రాజా గారు, ఆగదు రాజా గారు. సార్, ఆగదు. మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఏ, ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్, మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడేముంది? గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య. ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith French kiss me. What? No way. What are you doing? I think I'll let Keith French kiss me. What? No way.
two doing? టీవీలో దయ్యానికి ఇంత ఓవర్ యాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లి ఫెలోస్. ఇందాక నామ్ లియా సైతానాయ అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా? రాజా నేను ముందే చెప్పాను, మీకు అర్థం కాలా. మీరు తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. నా షూ 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 చూపించరా? శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. మేమివాలా? నో, నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్లో నేను నా భార్య చనిపోయాను. ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు? అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము. అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా? సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది. మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్. అలా వెళ్తాను, ఇలా వస్తాను, అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జంపైపోతాను. ఇంపాసిబుల్. అది ఈ జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా. ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా,
నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. ఇటు ఏ, ఐమ్ ఫీలింగ్ హంగ్రీ. పిత్రాంగి ఇదిగోండి, ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. తిమేర పిత్రాంగి. స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది? వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా. రేపటి నుంచి అదే చేస్తా. ఆ? వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినాయండ్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతున్నా. సార్ ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా. మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది.